రాజకీయ పార్టీ కార్యక్రమం అన్నాక ర్యాలీలుంటాయి, హడావిడుంటది. కార్యకర్తలు బైకులెక్కి, సైలెన్సర్లు పీకేసి గొడవ ఇదంతా ఉంటది. దాన్ని చప్పట్లు కొట్టి కొన్నిట్లో అయితే ఎంకరేజ్ చేస్తాం. కొన్నిట్లో అయితే అది ఉత్సాహం అంటాం, ఊపంటాం. అదే మనకి నచ్చనోళ్ళైతే దాన్ని దుర్మార్గంగా అభివర్ణిస్తాం. గవర్నర్ వద్దకు వెళ్ళేందుకు అదే దాదాగిరి అట. దాదాగిరి అంటే అర్థం ఏంటి? మిగతా వాళ్ళందరినీ తన్ని, తరిమేసి, లాక్కుని హడావిడి చేయడాన్ని దాదాగిరి అంటారు. కానీ రోడ్డు మీద బైకులతో వైద్య కళాశాల మీద కోటి సంతకాలకు సమర్పించారు. మంది మార్బులంతో లోక్భవన్కి ర్యాలీగా వెళ్ళింది జగన్. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఊరికినే ఒక్కళ్ళే వెళ్ళి నడుచుకుని వెళ్తారా ఏంది? మంది మార్బలం లేకుండా కాన్వాయ్తో సమాంతరంగా బైక్ ర్యాలీ. దాంట్లో బూతే ఉంది. ఏది లోకేష్ పాదయాత్ర చేసినప్పుడు చేయలేదు, లేకపోతే చంద్రబాబు నాయుడు వెంట పత్రాలు సమర్పించేటప్పుడు ఎవరు అట్లా హడావిడి చేసుకుంటూ వెళ్ళలేదా? మధ్యలో కూడల వద్దకు పెద్ద ఎత్తున జనాన్ని తరలించి హడావిడి. ఏం తరలించారు? మందు పోయించారా, లేకపోతే మొక్కిచ్చారా, లేకపోతే అమ్మాయిలు ఏమైనా సరఫరా చేశారా? వాళ్ళు వస్తాం అన్నప్పుడు పిలిచారు, ఇంత భారీ కార్యక్రమం చేసుకున్నాం అన్నట్టు. అంటే ఈనాడు లాంటి పేపర్ ఇంతగా దిగజారి ఇట్లాంటి వార్తలు రాస్తుందని అయితే ఎవరు అనుకోలేదు. ప్రస్తుతం నడుస్తున్నదే ఆ తంతు.